గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిందండి. దెన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అనేటువంటి విషయం అండి, దట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అమ్మా. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. ఈ యొక్క ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అనేటువంటి కంటెంట్ లో మనం ఏం నేర్చుకుంటామంటే, అసలు సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, తర్వాత దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్ హైడ్రోజన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, తర్వాత ఈ యొక్క స్టాండర్డ్ హైడ్రోజన్ సంబంధించి మనకి చెప్పేటువంటి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేటువంటి ఒక విషయం ఉంటుంది. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేటువంటి ఒక విషయం గురించి, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి, తర్వాత దీని బేస్ అయ్యి ఉన్నటువంటి నెక్స్ట్ ఈక్వేషన్ అనేటువంటి దాని గురించి, నెక్స్ట్ ఈక్వేషన్ అనేటువంటి ఒక విషయం గురించి మనకి, తర్వాత సైన్ కన్వెన్షన్ గురించి, తర్వాత రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి, ఫైనల్ గా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి నేర్చుకుంటారు. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఇది ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేయటువంటి విషయాలన్నీ కూడా ఇవే. దాంట్లో ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దాం. దానికి సంబంధించి తర్వాత ఈఎంఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ అన్ని విషయాలు 1 by 1 మాట్లాడాలి. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటి దాని గురించి మాట్లాడే ముందు అసలు ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఏ వర్డ్ వాడతాం అంటే సెల్ అనేటువంటి ఒక వర్డ్ వాడతామండి. సెల్ అంటే ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటి విషయాలు చూసినట్లయితే, విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆఫ్ సెల్స్. టూ ఆఫ్ సెల్స్ యొక్క కాంబినేషన్ మనం ఏమంటాం అంటే సెల్ అని చెప్తాం. ఫస్ట్ సపోజ్ ఒక ఎలక్ట్రోడ్ ని ఒక ఎలక్ట్రోడ్ ని దాని యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు, ఇలా ఒక ఎలక్ట్రోడ్ ని దాని యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఇది ఏంటంటే దీనికి పొటెన్షియల్ జనరేట్ అవుతుందండి. ఫస్ట్ సపోజ్ ఇట్ ఈస్ జింక్ ఎలక్ట్రోడ్ అనుకుందాం. జింక్ రాడ్ ఏదైతే ఉందో ఆ జింక్ రాడ్ ని దాని యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఆఫ్ దట్ ఓన్ సాల్ట్, అంటే ఇది మనం తీసుకునేటువంటి ఏంటంటే జింక్ సల్ఫేట్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకుందాం. And an electrode is dipped in that salt of its own, the electrolytic solution of its own salt. There is a generation of potential that is called single electrode potential. ఒక ఎలక్ట్రాన్ ని దాని యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఉంచినప్పుడు అక్కడ మనకి ఏం జరుగుతుందంటే పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. ఆ పొటెన్షియల్ మనం ఏమంటాం అంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్తాం. ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క వన్ యూనిట్ అయినట్లయితే, అంటే యూనిటీగా ఉన్నట్లయితే అప్పుడు ఆ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే స్టాండర్డ్ పొటెన్షియల్ అని చెప్తాం. స్టాండర్డ్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, స్టాండర్డ్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్తాం. కానీ ఆ యొక్క సింగిల్ ఎలక్ట్రోడ్
పొటెన్షియల్ ఏదైతుందో దాన్ని డైరెక్ట్ గా మెజర్ చేయలేమండి. ఏంటి ఒక హాఫ్ సెల్ ఏదైతుందో ఇలాగా ఒక ఎలక్ట్రోలైట్ ని ఒక ఎలక్ట్రోడ్ ని దాని ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లో డిప్ చేసి ఇలా ఫామ్ చేసినటువంటి ఒక apparatus ఏదైతుందో విచ్ ఇస్ కాల్డ్ హాఫ్ సెల్. ఈ యొక్క ఫిట్టింగ్ ని ఏమంటామంటే ఒక హాఫ్ సెల్ అంటాం. ఒక హాఫ్ సెల్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏదైతుందో అది డైరెక్ట్ గా మెజర్ చేయలేం. దేన్ని మాత్రమే మెజర్ చేయగలం అంటే దీన్ని ఇంకొక హాఫ్ సెల్ యొక్క కాంబినేషన్ తో ఒక సెల్ కింద కన్స్ట్రక్షన్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఆ రెండు సెల్కి మధ్యలో రెండు హాఫ్ సెల్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటిది వస్తుందండి. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం విత్ ద హెల్ప్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఈ యొక్క హాఫ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక హాఫ్ సెల్ తో కంబైన్ చేసి ఒక సెల్ కింద కన్స్ట్రక్షన్ చేస్తాం. ఆ వచ్చినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం తెలియజేస్తుందంటే ఆ సెల్ ఉన్నటువంటి ఈఎంఎఫ్ గురించి చెప్తుంది. ఈఎంఎఫ్ అంటే ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఆఫ్ సెల్స్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అంట. ఇప్పుడు యాక్చువల్గా ఈఎంఎఫ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే దేన్ని మనం తీసుకోవాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వాటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోవాలండి. ఇది ఇలా ఉన్నట్లయితే దీంట్లో జరిగేటువంటి రియాక్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే జింక్ అనేటువంటిది జింక్స్ 2++2 ఎలక్ట్రాన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ దేర్ ఇస్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్ టేక్ ప్లేస్. ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుంది. దీని యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యాక్చువల్గా దీని యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత అంటే ఇట్ ఇస్ 0.76 0.76 విత్ ద హెల్ప్ ఆఫ్ దేని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి చూద్దాం. ఇలాగే ఉన్నటువంటి ఇంకొక అవసరం ఏంటంటే ఒక కాపర్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాన్ని కాపర్ సల్ఫేట్ అనేటువంటి దాంట్లో డిప్ చేశారు. కాపర్ ఎలక్ట్రోడ్ ని దేంట్లో డిప్ చేసామంటే కాపర్ సల్ఫేట్ లో డిప్ చేశారు. ఇక్కడ కాపర్ ఎలక్ట్రోడ్ లో డిప్ చేసినప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి యావరేజ్ ని బట్టి ఈ యొక్క ఛాన్స్ ని బట్టి ఇక్కడ కూడా రియాక్షన్ జరుగుతుంది. ఇదేం చేస్తుంది అంటే దాని పక్క నుంచి వచ్చేటువంటి దాని నుంచి ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి ఈ CuSO4 లో ఉన్నటువంటి Cu2+ ఏదైతే ఉందో ఆ Cu2+ అనేటువంటి పక్క నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్ తీసుకుని దట్ Cu2+ is converted into 2 electrons by taking 2 electrons which is Cu గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు when that half cell is connected with other half cell ఇది ఏం జరుగుతుంది? ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. దీనికి ఏముంటది? రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ రిడక్షన్ పొటెన్షియల్ వచ్చి దీనికి ఎంతంటే 0.34. దీనికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ వచ్చి 0.76 అని, దీనికి రిడక్షన్ పొటెన్షియల్ వచ్చి 0.34 అని నేను ఎలా చెప్పాను అంటే వీటిని ఈ యొక్క హాఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హాఫ్ సెల్స్ ని ఒక స్టాండర్డ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేశాను. నాన్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఇంకొక హాఫ్ సెల్ తీసుకుని సెల్స్ ని కన్స్ట్రక్షన్ చేశాను. అంటే అలాగా దీన్ని తీసుకుని ఇలా దీన్ని ఎప్పుడు కూడా ఈఎంఎఫ్ అంటే ఎలా చెప్తామంటే లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ కి లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ కింద చెప్తాం. కాబట్టి దీనికి సంబంధించి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కావాలి కాబట్టి నేను దీన్ని ఎక్కడ తీసుకున్నానంటే రైట్ సైడ్ తీసుకున్నాను. దీన్ని జెడర్ ని జింక్ సల్ఫేట్ లో పెడతాం. ఇక్కడ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద ఒక దాన్ని తీసుకున్నాను విచ్ ఇస్ కాల్డ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. Reference means already the potential is already known to us. If the reference electrode potential entante then reduction potential value 0. Entandi 0. Here 0 ఉన్నటువంటి reduction potential ది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే standard hydrogen electrode తీసుకుంటాం. Standard hydrogen electrode అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకుంటాం? ఎడమ వైపు తీసుకుంటాం. చేసినట్లయితే దీనికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ మాత్రమే ఉంటుంది. కానీ రిడక్షన్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క సైన్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్.
దీని రిడక్షన్ పొటెన్షియల్ కావాలి మనకి ఈఎంఎఫ్ కట్టడానికి. ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈక్వల్ టు రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ అంటే తీసుకుంది. దీనికి రిడక్షన్ పొటెన్షియల్ ఎంత అవుతుందంటే -0.76 volts వచ్చింది బై టేకింగ్ దట్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యాజ్ ఎ రెఫరెన్స్. అదేవిధంగా దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే ఈ సైడ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేసి ఈ సైడ్ కాపర్ దాన్ని కనెక్ట్ చేసినట్లయితే Cu ఇదేమో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేసినట్లయితే దీనికి ఎంత వచ్చింది అంటే 0.34 వచ్చింది. ఈ విధంగా మనకి హాఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో హాఫ్ సెల్స్ సంబంధించినటువంటి విషయాలు మనకి ఒక తెలిసినటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి వాల్యూ ఏదైతుందో దాన్ని బట్టి చెప్తాను. ఇది యాక్చువల్గా ఈ కాంబినేషన్ చేసినట్లయితే ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఎంత వస్తుంది here which is getting EMF of the cell is equal to ఇది మైనస్ ఇది కదా. నీకు పొటెన్షియల్ మీటర్లో ఈ వాల్యూ ఎంత చూపిస్తుందంటే -0.76 చూపిస్తుంది. 0.76 is nothing but దీనికి ఈక్వల్ జింక్ ది రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కదా. ఇది ఆల్రెడీ తెలుసు నీకు ఎంత 0. ఎప్పుడైతే 0 అయిపోయిందో వచ్చినటువంటి వాల్యూ దేనికి సమానం దీనికి సమానం. Here potential difference between two electrodes equal to EMF of the potential of that half cell kind. ఇక్కడ కూడా అంతే కదా సేమ్. దీనికి ఎంత అని ఇప్పుడు మనం చూసినట్లయితే మొత్తం సెల్ దానికి వచ్చింది 0.34 వచ్చింది. ఎంతది రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ కాపర్ ఎలక్ట్రోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ హైడ్రోజన్ అంతా 0 అంటే 0.34 ఈక్వల్ టు రిడక్షన్ కాపర్ సమానం. ఇద్దరు ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకరికి ఈక్వల్ గా అంటే ఆపడికి ఎంత ఉండాలి 0 కదా ఉండాలి. అంటే ఫస్ట్ సపోజ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు ఎంతంటే 100. వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే దాంట్లో ఒకరికి 0 మార్కులు వచ్చినాయి అంటున్నాను. అంటే అవతలకి ఎంత మార్కులు వచ్చినాయి 100 కదా. ఒకడికి ఇద్దరికి వచ్చినటువంటి మార్కులు ఎన్ని 100. దాంట్లో అవతలకి 0 వచ్చింది అంటే ఇంకొకరికి ఎంత వస్తుంది 100 వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే మొత్తం వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దీనికి సమానమైంది. ఒక 1% కూడా సమానమైంది. ఇలాగా మన రిఫరెన్స్ ఎలక్ట్రోడ్కి దేన్ని తీసుకోవాలంటే హైడ్రోజన్ ఎలక్ట్రాన్ తీసుకోవాలి. ఆ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ తీసుకుని ఇలాగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ సపోజ్ ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ఒక సెల్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఆ సెల్ పేరు ఏంటంటే డానియల్ సెల్. ఏంటంటే ఆ సెల్ పేరు డానియల్ సెల్. ఈ డానియల్ సెల్ సంబంధించి నువ్వు దాన్ని ఎడమ వైపు దీన్ని కుడి వైపు కనెక్ట్ చేసావు అనుకోండి. కనెక్ట్ చేసినట్లయితే దీనికి రిడక్షన్ ఈఎంఎఫ్ అనేటువంటి తేడా వస్తుంది. ఈఎంఎఫ్ ఏంటి అని ఇప్పుడు దాన్ని చూసినట్లయితే ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఎంత అవుతుంది దీనికి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈఎంఎఫ్ ఆఫ్ డానియల్ సెల్ ఎంత అవుతుంది రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ కదా. రైట్ హ్యాండ్ ఏముంది ఇది ఉంది ఎంత 0.34 మైనస్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇది ఎంత వచ్చింది -0.76 వచ్చింది. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఎంత 34 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0.76 అంటే మొత్తం ఓవర్గా ఎంత అయింది 1.1 volts వచ్చింది. పొటెన్షియల్ మీటర్లో చూసినట్లయితే మనకి ఆ రీడింగ్ ఎంత వచ్చింది 1.1. ఇలా దీనిలో అనేది ఈ రెండింటి కాంబినేషన్తో మనకు ఫామ్ అయినటువంటి సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ మనం ఏమంటాం అంటే డానియల్ సెల్ అని చెప్తాం. ఏం చెప్తానండి డానియల్ సెల్. ఆ డానియల్ సెల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది చూసే ముందు అసలు మనకి దాంట్లో మీకు డానియల్ సెల్ లేదు కానీ జస్ట్ ఉంది అనేటువంటి విషయంలో చెప్పాను. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాం ఒకసారి. అది చాలా చాలా ఇంపార్టెంట్ 5 marks కింద వస్తుంది. ఎందుకు దాని యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ 0 ఎందుకు తీసుకుంటాం అలాగా అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది దీంట్లో ఉన్నటువంటి 3 states లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలాగంటే దాని యొక్క కన్స్ట్రక్షన్ ఇలా ఒక వెజల్ ఉంది. ఈ వెజల్ లో 1 molar HCl సొల్యూషన్ ప్లేస్ అయ్యి ఉంటుంది. 1 molar HCl సొల్యూషన్ ఇంట్లో ఒక ప్లాటినైజ్డ్ ప్లాటినం ఎలక్ట్రోడ్ ప్లేస్ అయి ఉంటుంది. ఒక ప్లాటినం పోదపూసినటువంటి ఒకటి ఇలాగా దీంట్లో ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే H2 గ్యాస్ అనేటువంటిది ఉంటుంది. ఇది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో
దాని యొక్క డయాగ్రామ్ ఉంది. ఆ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ఏమన్నా మనకు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ అని చెప్తుంది. ఎందుకు చెప్తున్నాం అంటే ద పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ఇస్ 0. టేకెన్ యాజ్ 0. ఎందుకు 0 అంటే ఇది 3 స్టేట్ లో 1 మోలార్ దీని యొక్క ప్లాటినం ఎలక్ట్రాన్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇది ప్లాటినం కదా. ప్లాటినం అనేటువంటి సాలిడ్ 1 మోలార్ HCl గ్యాస్ ఏదైతే 1 మోలార్ HCl సొల్యూషన్ ఏదైతే ఉందో అది లిక్విడ్. HCl నుంచి మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? H+ అయాన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం? రిప్రజెంటేషన్ లో మొత్తం HCl అయాన్ which is liquid ప్లస్ H2 అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంటుందంటే 1 atmospheric ప్రెషర్ దగ్గర ఉంటుంది. 1 atmospheric H2 గ్యాస్ 1 atm H2 గ్యాస్ అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాస్ లో కూడా ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఈ యొక్క రిప్రజెంటేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీంట్లో H2 ఉంది కదా, H+ ఏం చేస్తుంది? H+ H2 ఏమో H2 is converted into 2H+ ions plus 2 electrons అని కనబడుతుంది. ఆ 2H+ ions ఎక్కడ దీంట్లో ఉన్నటువంటి H+ ions ఏవైతే ఉన్నాయో అవి 2 electrons తీసుకుని మళ్ళీ ఏం కన్వర్ట్ అవుతుంది? H2 గ్యాస్ సెపరేట్ అవుతుంది. అదో నా ప్లాటినం మనకి ఏం జరుగుతుంది? H2 అనేటువంటిది ఏం చేస్తుందంటే H+ ions ప్రొవైడ్ చేసి 2 electrons కింద మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి H+ ఏం చేస్తుంది? అది ఇచ్చినటువంటి 2 electrons ని తీసుకుని మళ్ళీ ఏం చేస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది. అందువల్ల ఈ యొక్క ఎలక్ట్రాన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది ఎంత అవుతుందంటే 0 కింద ఉంటుంది. అందువల్ల ఈ యొక్క హాఫ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని దేని కింద వాడతారంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద వాడతారు. చాలా 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 ఇంపార్టెంట్ hydrogen electrode. Why it is used as a reference electrode means which is the electrode potential of hydrogen electrode is taken as 0. That's why which is used as a reference electrode by knowing the unknown potential of other offset. ఎప్పుడు కూడా దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్లేస్ చేస్తారు ఒక సెల్ కి సంబంధించి. ఎందువల్ల డిఫరెన్స్ వచ్చి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, పొటెన్షియల్ డిఫరెన్సే కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి దానికి సమానం అవ్వాలంటే ఇది రైట్ సైడ్ ఉండాలి, ఇది ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే ఎడమ వైపు ఉండాలి. ఇది ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తాం అనేటువంటి విషయం నెన్నెస్ట్ అనేటువంటి సైంటిస్ట్ కొన్ని విషయాలుగా మనకు చెప్పడం జరిగింది. అదేంటి, ఆయన ఏం చెప్పారు, దీనిలో ఉన్నటువంటి సైన్ కన్వెన్షన్స్ ఏంటి, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఏంటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.